హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే వేరుశనగ నూనెని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బయట మార్కెట్‌లో మనము వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మనము చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి. ఇక్కడ మనము పల్లీలతో నూనె, ఇంకా ఆ పల్లీలతోనే మనము లడ్డు కూడా చేసుకోవచ్చండి. 2 రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ ఏమి వేస్ట్ కాకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. హెల్తీ రెసిపీ. లడ్డూలు కూడా చాలా బావుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే వేరుశనగ నూనెని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 కప్పుల పల్లీలు వేసుకోవాలండి. సుమారుగా ఇవి హాఫ్ కేజీ దాకా ఉన్నాయండి. ఒక కప్పు నాకు 250 గ్రాముల వరకు ఉందండి. మొత్తం కలిపి సుమారుగా అరకిలో పల్లీలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోయి టేస్ట్ అనేది రాదండి. ఆయిల్లో మనకు స్మెల్ అనేది వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఒక పల్లి తీసుకుంటే ఆ పొట్టు ఈజీగా సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పొట్టు తీసుకోవాలి. అప్పుడే మనకు ఆయిల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఈ పల్లీలను వేసుకోవాలండి. వేసుకొని ఇలా మనము ప్రెస్ చేస్తుంటే పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొట్టు మొత్తం ఊడిన తర్వాత చూడండి, ఇలా జాలిగరిటె తీసుకొని ఇలా మనము తిప్పుతుంటే సింపుల్గా దాంట్లో ఉన్న వేస్ట్ అనేది కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పల్లీని కూడా ఇలా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. గిన్నెలోకి అంతా తీసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ యూజ్ చేసే ఏమైనా ప్రోడక్ట్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. చూడండి, పల్లీల పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఆ పల్లీలను పక్కకు పెట్టేసి ఇక్కడ నేను 1 కప్పు దాకా వాటర్ని వేడి చేసుకుంటున్నానండి. బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. సగం వరకు వేసుకొని ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఆయిల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముందైతే పల్స్ ఇస్తూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్పీడ్లో తిప్పాలండి. ఇలా తిప్పిన తర్వాత కాస్త తడిగా వస్తుందండి. తడి వచ్చినప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మనకు కాస్త ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందైతే పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త పొడిగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పీడ్గా మిక్సీని స్టార్ట్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో వేడి వచ్చేసి ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు ఇలా చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తడి వచ్చేసిందండి, దీంట్లో అయితే ఆయిల్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకొని ఇలా స్పూన్తో కాకుండా చేతితో మిక్స్ చేసుకోవాలండి. మనకు స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిగా రాదండి. చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది అంత తొందరగా రిలీజ్ అవుతుందండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ పిండి ముద్దలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే చూపిస్తున్నాను. నాకు చేతికి కూడా చూడండి ఆయిల్ లాగా వస్తుంది కదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూనే మనకు తెలుస్తుందండి. పైన చూడండి, ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇలా ప్రెస్ చేస్తూ మనము ఆయిల్ మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇలా, ఎందుకంటే వాటర్ వేసుకుంటే వేడి వాటర్ ఆ పల్లీలో ఉన్న పచ్చితనం మొత్తం ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకు ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తుంటేనే తెలుస్తుంది ఆయిల్ ఎంత బాగా వస్తుందో. ఇలా మనం ఒకవైపు ఇలా కలుపుకుంటుంటే మరోవైపు కింద నుంచి ఇలా ఆయిల్ వస్తుందండి. ఇప్పుడు తీసుకున్న ఆయిల్ని మనం ఇలా స్టెయిన్ చేసుకుందామండి. ఇలా జాలిగరిటె పెట్టుకొని ఇలా మనం ఆయిల్ని స్టెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా
ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆయిల్ని తీసేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు అండి. ఆయిల్ని అయితే మనము ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటూ ప్రెస్ చేయాలి. ఇదే విధంగా అండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పల్లీలో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలాగా ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇలా హెల్తీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి. ఇలా బ్రష్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం దీంట్లో ఉన్న ఆయిల్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ తీసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ చూడండి, ఇలా నలుకలు వస్తే ఇలా మనం స్టెయిన్ చేసుకుంటే దాంట్లో వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా మొత్తం నేను ఆయిల్ మొత్తం తీసేసుకున్నామండి. దాంట్లో పిప్పి మిగిలింది కదండి, ఆ పిప్పిలో మనము కాస్త పావు కప్పు దాకా బెల్లం వేసుకొని ఇలా నువ్వులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మనము లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకొని నేను బాటిల్లోకి తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్లో మనము కొద్దిగా వాటర్ వేసి చేసుకున్నాము కాబట్టి ఒక్కరోజు మనం ఇలా ఈ బాటిల్ని మనం ఎండలో ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి మనకు స్టోర్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ హాఫ్ కేజీకి ఇక్కడ ఒక 220 గ్రాములు లేదంటే 200 గ్రాము వరకు ఆయిల్ వస్తుందండి, మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి. చూడండి, ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న మొత్తం ఆయిల్ తీసుకున్న బాటిల్ వేసుకొని ఇలా ఉంచుకున్నానండి. మనము పచ్చడిలో దేంట్లో వేసుకున్నా కానీ చాలా ప్యూర్గా ఇంట్లోనే చేసుకున్న హెల్దీ ఆయిల్ అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే చేసుకున్నాయి. పల్లి నూనె మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదురుతో కామెంట్ ద్వారా తెలియచేయండి. లడ్డూలు కూడా చాలా బాగా వచ్చాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.